సత్యవేదమును మీరు చదువండి, సత్యవాక్యమును మీరు వినరండి, నిత్య జీవమును మీరు పొందుటకు తక్షణమే మీరు సిద్ధము కండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. గత 2 వారాలు మనము హౌ టు స్టడీ ద బైబుల్ను ఎలాగూ పఠించాలా అనేటువంటి విషయాన్ని గురించి, ఎందుకు పఠించాలా అంటే బైబిలు యూనిక్ బుక్, బైబిల్ యొక్క విశిష్టతను గురించి మనము నేర్చుకున్నాము. ఈ 3వ వారములో బైబిల్ గ్రంథాన్ని పఠించుట ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా దేవుని వాక్యంలో నుండి మనము చూడబోతూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని పఠించుట ద్వారా మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి, ద బెనిఫిట్స్ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ స్టడీయింగ్ గాడ్స్ వర్డ్. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే, బైబిల్ను పఠించడం ద్వారా సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ లోకంలో మానవులందరూ కూడా సత్యం అంటే ఏమిటో తెలుసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ సత్యము కొరకు అన్వేషణ చేయుచు ఉన్నారు. సీకర్స్ ఆఫ్ ట్రూత్, సత్యాన్వేషకులు. సత్యం అంటే ఏమిటో చాలామందికి తెలియక ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో ప్రయాసలు పడుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రధాన యాజకుని ప్రార్థనలో ఏమన్నాడు అని అంటే, నీ వాక్యమే సత్యము అని యేసు ప్రభువు తెలియపరిచాడు. నీ వాక్యమే సత్యము. సత్యము అయినటువంటి వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చదివితే సత్యం అంటే ఏమిటో తెలుసుకోవటానికి అవకాశం కలుగుతుంది. నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా సత్యం అంటే ఏమిటో పక్షపాతము లేకుండా తెలుసుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పిలాతు అనేటువంటి చక్రవర్తి ముందు పౌలు తీర్పు పొందాడు. అంతకంటే ముందుగా ఫేస్తు అనేటువంటి ఆయన ముందు కూడా తీర్పు తీర్చబడింది. పిలాతు ముందు పౌలు ఉన్నప్పుడు ఆ సత్యమనగా ఏమిటి అని అడిగాడు. ఆ సత్యం అంటే ఏమిటో పౌలు చెప్పడానికి ప్రారంభించినట్లుగా మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. బైబిలు మానవులను గురించి చెప్పేది ఏమిటి అని అంటే, కొందరు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉంటారు కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానమును పొందలేక ఉన్నారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు కానీ ఆ సత్యము విషయమైన అనుభవ జ్ఞానంలోనికి రావటం లేదు. నీ వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8:31-32లో సత్యాన్ని గ్రహించాలంటే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయును అని యేసు ప్రభు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో బైబిల్ గ్రంథాన్ని పఠించడం ద్వారా మనమంతా కూడా మొట్టమొదటిగా పొందేటువంటి ఆశీర్వాదం ఏంటంటే సత్యాన్ని మనము తెలుసుకోగలుగుతాము. వాట్ ఈజ్ ట్రూత్, విచ్ ఈజ్ ట్రూత్ అనేటువంటి విషయాన్ని
చాలా స్పష్టంగా మనము తెలుసుకోగలుగుతాం. రెండో విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని పఠించడం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. చూడండి, ప్రాక్టికల్గా ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవండి. మరి ఎంత సంతోషము, ఎంత ప్రేరేపణ కలుగుతూ ఉందో అది మీరు వ్యక్తిగతంగా అనుభవించగలుగుతారు. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 8వ వచనములో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ దేవుడు నీకు సంతోషాన్ని కలిగిస్తాడు. చెప్పనశక్యమైనటువంటి సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో ఏముందంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. అంటే నా ఉపదేశాన్ని వినేటువంటి వారు సంతోషిస్తారు. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు సంతోషిస్తారు, చదివేటువంటి వారు సంతోషిస్తారు, గ్రహించేటువంటి వారు సంతోషిస్తారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. వినేవారు, గైకొనేవారు ధన్యులు అని అంటే వారు సంతోషిస్తారు. ప్రియులారా, ఇది ఎంతో వాస్తవం. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని చదివి దానిని అనుసరించి జీవిస్తారో వారి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మనకు సత్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ సంతోషాన్ని పొందటం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, పఠించడం ద్వారా ఆత్మీయంగా మనము ఎదుగగలుగుతాము. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు మనము పసిబిడ్డలుగా జన్మించాం, నూతన జన్మను పొందాం. దేర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. మనము తిరిగి జన్మించాం. యేసు ప్రభు దగ్గరికి నికోదేము వచ్చినప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపడు, పరలోక రాజ్యమును చూడడు. తిరిగి జన్మించిన తరువాత ఆత్మీయంగా మనము ఎదగాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, పఠించాలి. అంతేగాని బైబిల్ గ్రంథం మా ఇంట్లో ఉంది అని దాన్ని తీసుకొని పోయి ఎక్కడో షెల్ఫ్లో పెట్టి ఆదివారం మాత్రమే చదివి లేక పండుగలకు మాత్రమే చదివినట్లయితే మనం ఎంత మాత్రమును కూడా దేవుని చేత ఆశీర్వదించబడము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా మీరు చదువుకోనండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, కల్మషమును, కపటమును వీడి క్రొత్తగా జన్మించిన శిశువుల వలె దేవుని వాక్యము అనేటువంటి పాలను అపేక్షించుడి. కనుక మనం ఆత్మీయంగా ఎదగాలి అని అంటే దేవుని వాక్యం అనేటువంటి పాలు, దేవుని వాక్యము ఆహారం. ఒక పసిబిడ్డకు తల్లి పాలు ఎంత అవసరమో ఎదుగుదలకు, నూతనంగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రమము తప్పకుండా ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ గ్రంథాన్ని చదవటము, ధ్యానించటము, నెమరు వేయటము, ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క క్రియ జరగకుండా పోయినట్లయితే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. అప్పుడప్పుడు మనము వీధుల్లో కొంతమందిని చూస్తాము, వాళ్ళు పుట్టి 30 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంతే హైట్లో ఉంటారు. వారిని ఏమంటాము అని అంటే మరగుజ్జులు అని అంటాం. అంటే వాళ్ళు ఎదుగుదల లేదు,
స్టంటెడ్ గ్రోత్. ఒక విధంగా చెప్పాలి అని అంటే నేటి సంఘంలో మరి సంఘము నిండా మనుషులు కనిపించిన బెంచీలన్నీ ఫుల్ అయినా కూడా క్రైస్తవులు ఎలా ఉన్నారు అని అంటే మరగుజ్జుల్లాగానే ఉన్నారు. స్టంటెడ్ గ్రోత్. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవడం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో తెలియజేసేది ఏంటంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనము నమ్మిన నాట నుండి ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. మనం అలాగ అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఒక క్రమమైనటువంటి అలవాటు పెట్టుకోవాలి. ఒకవేళ ఈ మాటలు వినేటువంటి నీకు ఈ అలవాటు లేకుండా పోయినట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేస్తూ ఉన్నాను, ఈ దినము నుండి నేను దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతాను, ధ్యానిస్తాను, మరి ఆ దేవుని వాక్యములో మరి నీ చిత్తాన్ని నేను గ్రహించేటట్లు మరి నా కనులను తెరువు అని దేవునికి ప్రార్థన చేయాలి. సో దేవుని వాక్యము చదువుట ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల. అంత మాత్రమే కాదండి, 4వ విషయము, దేవుని వాక్యాన్ని చదివితే మనకు ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ లోకములో సాతానుడు ఉన్నాడు, వాడు మన శత్రువు. ఈ లోకములో చీకటి ఉన్నది. మనము నడిచేటువంటి బాటలో అనేక ముళ్ళున్నవి, ఎటు వెళ్ళాలో మనకు తెలియటం లేదు. అయితే దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు ఆయన వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తాడు. కీర్తనాకారుడు 119వ కీర్తన 105వ వచనములో ఏమంటున్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. చూడండి, ఈ చీకటి ప్రపంచంలో ఎలాగో మనం నడుచుకోవాలో తెలియాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదివితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. మోషే చనిపోయిన తర్వాత మోషే యొక్క స్థానంలో దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ చాలా భయపడుతూ ఉన్నాడు. మరి మోషే బ్రతికి ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మెడవంచని జనాంగము మోషేను ఎలాగూ ఇబ్బంది పెట్టారో కనులారా చూచినటువంటి వాడు. అయితే యెహోషువతో దేవుడు అంటూ ఉన్నాడు, యెహోషువ నీవు భయపడని అవసరం లేదు, నేను మోషేకు ఎలాగూ తోడుగా ఉండానో నేను నీకు కూడా తోడుగా ఉంటాను. అయితే ఈ ధర్మశాస్త్రానుసారంగా నువ్వు నడుచుకోవాలి, కుడికైనా ఎడమకైనా తిరగకుండా తిన్నని మార్గములో నడుచుకున్నట్లయితే నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని వాక్యము చదువుట ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒక తీర్మానం చేయటానికి ప్రేరేపణనిస్తాడు, ఒక పని ప్రారంభించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. 5వ విషయం ఏమిటి అని అంటే, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే రక్షణ నిశ్చయితనిస్తాడు. చాలామంది రక్షించబడిన తరువాత వారి జీవితంలో తప్పులు చేసినప్పుడు లేక కొన్ని లోటుపాటులు మరి సంభవించినప్పుడు వారికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, నేను రక్షించబడ్డానా లేదా అనేటువంటి అనుమానం. అయితే ఆ అనుమానం తీరాలి అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదివినట్లయితే రక్షణ నిశ్చయతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విషయాన్ని గురించి 1 యోహాను పత్రిక 5:13లో చాలా జాగ్రత్తగా మనము తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువును నమ్మినటువంటి వారి దగ్గరికి సాతానుడు వచ్చి ఏమంటాడు అని అంటే, మీరు దేవుని పిల్లలు కాదు, మీరు దేవుని పిల్లలైతే ఈ తప్పు చేసి ఉండరు అని వాడు అనుమానాన్ని సృష్టించినప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు నీకు నిశ్చయితనిస్తాడు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. అనుమానములో కాకుండా నేను దేవుని బిడ్డనే, అయితే ఈ పొరపాటు చేశాను, ఈ తప్పును నేను ఒప్పుకుంటాను, దేవుడు నన్ను క్షమిస్తాడు, ఈ కుమారత్వాన్ని ఆయన కొట్టివేయడు అనేటువంటి ఆ నిరీక్షణ నీకు దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా ప్రియులారా,
దేవుని వాక్యము చదువుట ద్వారా 6వ మేలు ఏమిటి అని అంటే, దేవుని వాక్యము మనలను శుద్ధీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. వాక్యము ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. యోహాను సువార్త 17:17లో ఉంది, మరి యోహాను సువార్త 15:3లో కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 24, 25 వచనాల్లో కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యము చేత ఉదక స్నానం అంటే వాక్యము చేత శుద్ధీకరించబడటం. ఈ వాక్యం అనేటువంటిది చదువుతూ ఉంటే ఇది అద్దం లాంటిది. మనము ఈ అద్దం ముందు నిలబడినప్పుడు మన లోపం ఏంటో తెలుస్తుంది. ఆ లోపాన్ని దిద్దుకోవటానికి మరి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. కనుక మనం శుద్ధీకరించబడతాం. చివరిగా ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా లాభం ఏమిటి అని అంటే, ఆశీర్వాదం ఏమిటి అని అంటే, దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఈ లోకంలో సమాధానము లేదు, దుస్తులకు సమాధానము లేదు అని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో సమాధానము లేదు. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకమునకు ఆరోహణమైపోయేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మరి దేవుని యందు మీరు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నేను మీకు మరి శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను. లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతినే నేను మీకు ఇస్తాను. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము చదువుతామో దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఎటువంటి సమస్యల్లోనైనా, ఎటువంటి కష్టాల్లోనైనా కూడా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. కనుక ఈ మాటలు వినేటువంటి మనము బైబిల్ గ్రంథాన్ని పఠించడం ద్వారా, లేక బైబిల్ గ్రంథాన్ని గంటల తరబడి చదివి ధ్యానించి మరి ప్రార్థనలో గడపడం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, బైబిల్ను చదువుట ద్వారా సత్యం అంటే ఏమిటో మనము గ్రహించగలుగుతాం. బైబిల్ చదువుట ద్వారా సంతోషం కలుగుతుంది. చూడండి, నేను కష్టంలో ఉన్నప్పుడు, లేక మీరు కష్టంలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు 23వ కీర్తన చదివామనుకోండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేక 27వ కీర్తన 1వ వచనము, యెహోవా నాకు వెలుగయ్యే, ఆయన నాకు రక్షణ అయ్యే, నా ప్రాణ దుర్గమాయే అనే మాటలు చదివామనుకోండి, ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా ఆత్మీయంగా ఎదుగగలుగుతాం. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా దేవుని యొక్క నడిపింపు మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా రక్షణ నిశ్చయిత కలుగుతుంది. నీతిమంతుడు 7 సార్లు పడినను పైకి లేచును. మనం తప్పు చేసినప్పుడు సాతానుడు సంతోషిస్తాడు, కానీ దేవుడు మనల్ని పైకి లేపుతాడు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు శుద్ధీకరించబడతాం. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనము సమాధానాన్ని కలిగి జీవించడానికి అవకాశం ఉన్నది. కనుక ఈ దేవుని వాక్యాన్ని చులకనగా తీసుకోకుండా, దేవుని వాక్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, దేవుని మాటలు గనుక మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ఆశీర్వాదాలను పొందాలని దేవుడు మనకు తెలియచేయుచున్నాడు. కాలము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గ్రహించువాడును ధన్యుడు. ఆశీర్వాదం. అలాంటి ధన్యత పోగొట్టుకోకుండా మరి మీ జీవితంలో ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యంతో గడపాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి ప్రభువా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మాకు జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేసి మీ వాక్యాన్ని ప్రభువా మేము శ్రద్ధగా చదవటానికి, పఠించటానికి, ధ్యానించటానికి, మా జీవితంలో అనువర్తించుకోవటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.